శివబాబా నీ ప్రేమ సాగరంలో నేను ఆనంద కిరణమై వెలగాలి. నీ స్మృతిలో ప్రతి క్షణం గడిపి నీ దివ్య కాంతితో నేను నిండాలి. నేను ఆత్మను శాంతి స్వరూపాన్ని, ఈ దేహం నాది కాదని తెలిసెను. నీ జ్ఞాపకాలతో నా మనసు తేలికై సర్వబంధనాల నుండి విముక్తి పొందెను. మాయా ప్రపంచపు ఆలోచనలు వీడి నీ ఏకాగ్రతలో నేను లీనమవ్వాలి. ఓ శివబాబా నీ ప్రేమ సాగరంలో నేను ఆనంద కిరణమై వెలగాలి. జీవితానికి కొత్త అర్థమిచ్చును. ఈ ప్రేమ జ్యోతిని అందరికీ పంచి నీ సేవలో నేను తరించాలి. ఓ శివబాబా నీ ప్రేమ సాగరంలో నేను ఆనంద కిరణమై వెలగాలి. నీ స్మృతిలో ప్రతి క్షణం గడిపి నీ దివ్య కాంతితో నేను నిండాలి. ఓం శాంతి. మురళీ డేట్ 6/1/2026. మధురమైన పిల్లలారా, బ్రహ్మబాబా శివబాబాకు రథము. ఇద్దరి పాత్ర ఒక్కటిగానే నడుస్తుంది. ఇందులో కొద్దిగా కూడా సంశయం రాకూడదు. ప్రశ్న: మనుషులు దుఃఖాల నుండి విడుదల పొందేందుకు ఏ యుక్తిని రచిస్తారు? దానిని మహాపాపమని అంటారు. జవాబు: మనుషులు ఎప్పుడు దుఃఖీలవుతారో అప్పుడు స్వయాన్ని చంపుకునేందుకు అనేక ఉపాయాలు రచిస్తారు. శరీరాన్ని అంతం చేసేందుకు యుక్తులు ఆలోచిస్తారు. దానివల్ల దుఃఖాల నుండి విడుదల అవుతామని భావిస్తారు. కానీ ఇటువంటి మహాపాపము మరొకటి లేదు. వారు ఇంకా అధిక దుఃఖంలో చిక్కుకుంటారు. ఎందుకంటే ఇది అపారమైన దుఃఖ ప్రపంచము. ఓం శాంతి. పిల్లలను తండ్రి ప్రశ్నిస్తూ ఉన్నారు. ఆత్మల్ని పరమాత్మ అడుగుతూ ఉన్నారు. మేం పరంపిత పరమాత్మ సన్ముఖంలో కూర్చొని ఉన్నామని మీకు తెలుసు. వారికి సొంత రథము లేదు. ఈ బ్రుకుటి మధ్యలో తండ్రి నివసిస్తూ ఉన్నారని నిశ్చయం ఉంది. తండ్రి స్వయంగా చెప్తూ ఉన్నారు, నేను ఇతని బ్రుకుటి మధ్యలో కూర్చొని ఉన్నాను. ఇతని శరీరాన్ని అప్పుగా తీసుకున్నాను. ఆత్మ బ్రుకుటి మధ్యలో ఉంది కనుక తండ్రి కూడా అక్కడే కూర్చుంటారు. ఈ బ్రుకుటిలో బ్రహ్మతో పాటు శివబాబా కూడా ఉన్నారు. బ్రహ్మ లేకుంటే శివబాబా ఎలా మాట్లాడతారో? శివబాబాను సదా అత్యంత పైన పరంధామంలో స్మృతి చేస్తూ వచ్చాము.
ఇప్పుడు మనం తండ్రి వద్ద కూర్చొని ఉన్నామని పిల్లలు మీకు తెలుసు. ఇప్పుడు శివబాబా పైన ఉన్నారని అనుకోరు. వారి ప్రతిమ ఇక్కడ పూజింపబడుతుంది. ఈ విషయాలు చాలా అర్థం చేసుకోవాల్సినవి. తండ్రి జ్ఞాన సాగర్లని మీకు తెలుసు. జ్ఞానం ఎక్కడి నుండి వినిపిస్తారు? పైనుండి వినిపిస్తారా? వారు ఇక్కడికి వచ్చి ఉన్నారు. బ్రహ్మ తనువు ద్వారా వినిపిస్తారు. కొంతమంది మేము బ్రహ్మను అంగీకరించమని అంటారు. బ్రహ్మ తనువు ద్వారా నన్ను స్మృతి చేయమని శివబాబా స్వయంగా చెప్తూ ఉన్నారు. ఇదే అర్థం చేసుకునే విషయం కదా. కానీ మాయ చాలా శక్తివంతమైనది. ఒక్కసారిగా ముఖం తిప్పేసి చివరకు నెట్టేస్తుంది. ఇప్పుడు మీరు మీ భుజాలను శివబాబాకు ఎదురుగా తిప్పి ఉన్నారు. సన్ముఖంలో కూర్చొని ఉన్నారు. ఎవరైతే బ్రహ్మది ఏమీ లేదని భావిస్తారో వారి గతి ఏమవుతుంది? దుర్గతి పాలవుతారు. కొద్దిగా కూడా జ్ఞానం లేదు. మనుషులు గాడ్ ఫాదర్ అని కూడా పిలుస్తారు. అయితే గాడ్ ఫాదర్ నేరుగా వింటారా? ఓ ముక్తిదాత రండి అని పిలుస్తారా? లేక అక్కడే కూర్చొని విముక్తి చేస్తారా? కల్పకల్పము పురుషోత్తమ సంగమయుగంలోనే తండ్రి వస్తారు. ఎవరిలో వస్తారో వారినే ఎగరగొట్టేస్తే ఏమని అనాలి? నెంబర్ 1 తమో ప్రధానమని అనాలి. నిశ్చయమున్న మాయ ఒక్కసారిగా ముఖాన్ని తిప్పేస్తుంది. దానిలో ఎంత బలం ఉందంటే ఒక్కసారిగా పైసాకు కొరగాకుండా చేసేస్తుంది. ఇటువంటి వారు కూడా అక్కడక్కడ సెంటర్లో ఉన్నారు. అందుకే తండ్రి హెచ్చరికగా ఉండమని చెప్తారు. తాము విన్న విషయాలను ఇతరులకు వినిపిస్తారు. కానీ వారు పండితుని ఉదాహరణ వలె అయిపోతారు. బాబా పండితుని కథ వినిపిస్తారు కదా. అతను రామ రామ అని అంటూ ఉంటే సాగరాన్ని దాటవచ్చు అని చెప్తాడు. ఇది కూడా ఒక కథను తయారు చేశారు. ఈ సమయంలో మీరు తండ్రి స్మృతి ద్వారా విషయ సాగరం నుండి క్షీరసాగరంలోకి వెళ్ళిపోతారు కదా. వారు భక్తి మార్గంలో అనేక కథలు తయారు చేశారు. కానీ అటువంటి విషయాలు ఏమీ జరగవు. ఇది ఒక కథగా తయారు చేయబడింది. పండితుడు ఇతరులకు వినిపించేవాడు, కానీ తాను మాత్రం నష్టఖాతాలో ఉండినాడు. స్వయం వికారాలలోకి వెళ్తూ ఇతరులను నిర్వికారులుగా ఉండమని చెప్తూ ఉంటే దాని ప్రభావం ఎలా ఉంటుంది? ఇలాంటి బ్రహ్మ కుమారీలు కూడా ఉన్నారు. స్వయం నిశ్చయంలో ఉండరు, ఇతరులకు వినిపిస్తూ ఉంటారు. కాబట్టి అక్కడక్కడ వినిపించే వారి కంటే వినేవారు తీక్షణంగా ముందుకు వెళ్తారు. ఎవరైతే అనేక మందికి సేవ చేస్తారో వారు తప్పకుండా అందరికీ ప్రేమనిపిస్తారు. పండితుడు అసత్యము అని బయటపడినందున వారిని ఎవరు ప్రీతిస్తారు? ఎవరైతే ప్రాక్టికల్గా స్మృతి చేస్తారో వారి ఈ ప్రీతే పైకి వెళ్తుంది. మంచి మంచి మహారథులను కూడా మాయ మింగేస్తుంది. చాలామందిని మింగేసింది. ఇప్పుడు ఇంకా కర్మాతీత స్థితి రాలేదు. ఒకవైపు యుద్ధం జరుగుతుంది, మరోవైపు కర్మాతీత స్థితి అవుతుంది. రెండిటికి పూర్తి కనెక్షన్ ఉంది. తర్వాత యుద్ధం పూర్తి అవ్వగానే బదిలీ అయిపోతారు. మొదట రుద్రమాల తయారవుతుంది. ఈ విషయాలు ఇతరులెవ్వరికీ తెలియదు. వినాశనం ఎదురుగా నిలిచి ఉందని మీకు తెలుసు. ఇప్పుడు మీరు కొంతమంది, వారు మెజారిటీ. మరి మీరు చెప్పింది ఎవరు ఒప్పుకుంటారు? ఎప్పుడు మీది వృద్ధి అవుతుందో అప్పుడు మీ యోగ బలం ద్వారా చాలామంది ఆకర్షింపబడి వస్తారు.
ఎంతెంత నీతుప్పు వదులుతూ ఉంటుందో అంతంత బలం నిండుతూ ఉంటుంది. బాబా సర్వజ్ఞుడు కాదు, ఇక్కడికి వచ్చి అందరికీ చూస్తారు, అందరి స్థితుల గురించి తెలుసుకుంటారు. తండ్రిని పిల్లల స్థితి గురించి తెలుసుకోరా? అంతా తెలుస్తుంది. ఇందులో అంతర్యామి మాటే లేదు. ఇప్పుడు ఇంకా కర్మాతీత స్థితి ఎవరికీ కలగలేదు. రాక్షస నడవడికలు మాటలు అన్నీ ప్రత్యక్షంగా కనిపిస్తాయి. మీరు దైవీ నడవడిక కలిగి ఉండాలి. దేవతలు సర్వగుణ సంపన్నులు కదా, ఇప్పుడు మీరు అలా తయారవ్వాలి. అసురులు ఎక్కడా, దేవతలు ఎక్కడా, కానీ మాయ ఎవ్వరినీ వదలదు. సున్నితంగా తయారు చేసి ఒక్కసారిగా చంపేస్తుంది. మెట్లున్నాయి కదా, దేహాభిమానం వశమైతే ఒక్కసారిగా పైనుండి కింద పడతారు. కింద పడ్డారు అంటే మరణించినట్లే. ఈ రోజుల్లో తమను తాము చంపుకునేందుకు ఎలాంటి ఉపాయాలను రచిస్తూ ఉంటారు. ఒక్కసారిగా సమాప్తమైపోయేందుకు 21 అంతస్తుల నుండి కిందకి దూకుతారు. హాస్పిటల్లో 10 ఉండాలని కూడా కాదు, దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటారు. 5 అంతస్తుల నుండి పడిన తర్వాత చనిపోకుంటే ఎంత దుఃఖాన్ని అనుభవిస్తారు. కొందరు తమకు తామే నిప్పంటుకుంటారు. ఒకవేళ ఎవరైనా వారిని రక్షిస్తే వారు ఎంత దుఃఖాన్ని సహించవలసి వస్తుంది. కాలిపోయింది అంటే ఆత్మ వెళ్ళిపోతుంది కదా, అందుకే జీవహత్య అంటారు. శరీరాన్ని సమాప్తం చేసుకుంటారు. శరీరాన్ని వదిలేస్తే దుఃఖము నుండి దూరమైపోతారని అనుకుంటారు. కానీ అది కూడా మహాపాపము. ఇంకా అధిక దుఃఖాలను అనుభవించవలసి వస్తుంది. ఎందుకంటే ఇది అపారమైన దుఃఖ ప్రపంచము. అక్కడ అపారమైన సుఖం ఉంటుంది. మనం ఇప్పుడు వాపస్ వెళ్తున్నామని పిల్లలకిప్పుడు తెలుసు. దుఃఖధామం నుండి సుఖధామంలోకి వెళ్తాము. సుఖధామానికి అధికారులుగా చేస్తున్న తండ్రిని స్మృతి చెయ్యాలి. ఇతని ద్వారా బాబా అర్థం చేయిస్తారు. చిత్రం కూడా ఉంది కదా, బ్రహ్మ ద్వారా స్వర్గస్థాపన. బాబా మేము అనేక సార్లు మీ నుండి స్వర్గ వారసత్వాన్ని తీసుకునేందుకు వచ్చామని మీరు చెప్తారు. తండ్రి కూడా సంగమయుగంలోనే ప్రపంచం మారవలసి వచ్చినప్పుడు వస్తారు. కాబట్టి తండ్రి చెప్తూ ఉన్నారు, పిల్లలు మిమ్మల్ని దుఃఖాల నుండి రక్షించి సుఖాల ప్రపంచంలోకి తీసుకువెళ్ళేందుకు వచ్చారు. ఓ పతిత పావన అని నన్ను పిలుస్తారు కూడా. మేము మహాకాలుణ్ణి పిలుస్తున్నామని భావించరు. చీచీ ప్రపంచం నుండి ఇంటికి తీసుకువెళ్ళమని పిలుస్తారు. తప్పకుండా బాబా వస్తారు. మనం మరణిస్తే శాంతి ఏర్పడుతుంది కదా, శాంతి శాంతి అని అంటూ ఉంటారు. శాంతి పరంధామంలో ఉంటుంది. కానీ ఈ ప్రపంచంలో శాంతి ఎలా వస్తుంది? ఇంతమంది మనుషులు ఉన్నంత వరకు శాంతి ఏర్పడదు. సత్యయుగంలో సుఖశాంతులు రెండూ ఉండేవి. ఇప్పుడు కలియుగంలో అనేక ధర్మాలు ఉన్నాయి. అవన్నీ సమాప్తమైనప్పుడు ఏకధర్మ స్థాపన జరుగుతుంది. అప్పుడు సుఖశాంతులు స్థాపన అవుతాయి. హాహాకారాల తర్వాతనే జయ జయ ధ్వనులు అవుతాయి. పోను పోను మృత్యువు బజారు ఎంత వేడిగా ఉంటుందో చూస్తారు. వినాశనం తప్పకుండా జరుగుతుంది. తండ్రి వచ్చి ఏకధర్మ స్థాపన చేయిస్తారు. రాజయోగాన్ని కూడా నేర్పిస్తారు. మిగిలిన అనేక ధర్మాలన్నీ సమాప్తమైపోతాయి. గీతలో ఏమీ చూపించలేదు. మిగిలిన 5 పాండవులు మరియు కుక్క హిమాలయాలపై కరిగిపోయారని అంటారు. అయితే ఫలితమేమి?
ప్రళయాన్ని చూపించరు. జలమయమైపోతుంది. కానీ పూర్తి ప్రపంచమంతా జలమయం కాదు. భారతదేశమైతే అవినాశి పవిత్ర ఖండము. అందులో కూడా ఆబూ పర్వతం సర్వశ్రేష్టమైన పవిత్ర తీర్థస్థానము. అక్కడ తండ్రి వచ్చి పిల్లలైన మీ ద్వారా సర్వుల సద్గతి చేస్తారు. దిల్వాలా మందిరంలో ఎంత మంచి స్మృతి చిహ్నాలు ఉన్నాయి, ఎంత అర్ధసహితంగా ఉన్నాయి. కానీ ఎవరు తయారు చేశారో వారికి తెలియదు. అయినా మంచి బుద్ధి కలవారు కదా. ద్వాపరంలో మంచి బుద్ధివంతులుగా ఉండి ఉంటారు. కలియుగంలో తమో ప్రధానంగా ఉన్నారు. ద్వాపరంలో తమో బుద్ధి కలవారుంటారు. అన్ని మందిరాల కంటే ఇది శ్రేష్టమైనది. ఇక్కడ మీరు కూర్చొని ఉన్నారు. వినాశనం ఎలా హోల్సేల్ మృత్యు జరుగుతుందో మీరు చూస్తారు. హోల్సేల్గా మహాభారీ యుద్ధం జరుగుతుంది. అందరూ సమాప్తమైపోతారు. ఒక్క ఖండం మాత్రం మిగులుతుంది. భారతదేశం చాలా చిన్నదిగా ఉంటుంది. మిగిలినవన్నీ సమాప్తమైపోతాయి. స్వర్గం ఎంత చిన్నదిగా ఉంటుంది. ఇప్పుడు జ్ఞానం మీ బుద్ధిలో ఉన్నది. రాజయోగాన్ని కూడా నేర్పిస్తారు. మిగిలిన అనేక ధర్మాలన్నీ సమాప్తమైపోతాయి. గీతలో ఏమీ చూపించలేదు. మిగిలిన పంచపాండవులు మరియు కుక్క హిమాలయాలపై కరిగిపోయాయని అంటారు. అయితే ఫలితమేమి? ప్రళయాన్ని చూపించారు. జలమయమైపోతుంది. కానీ పూర్తి ప్రపంచమంతా జలమయం కాదు. భారతదేశం అయితే అవినాశి పవిత్ర ఖండము. అందులో కూడా ఆబూ పర్వతం సర్వశ్రేష్టమైన పవిత్ర తీర్థస్థానము. తండ్రి వచ్చి పిల్లలైన మీ ద్వారా సర్వుల సద్గతి చేస్తారు. దిల్వాలా మందిరంలో ఎంత మంచి స్మృతి చిహ్నాలు ఉన్నాయి, ఎంత అర్థసహితంగా ఉన్నాయి. కానీ ఎవరు తయారు చేశారో వారికి తెలియదు. అయినా మంచి బుద్ధి కలవారు కదా. ద్వాపరంలో మంచి బుద్ధివంతులుగా ఉండి ఉంటారు. కలియుగంలో తమో ప్రధానంగా ఉన్నారు. ద్వాపరంలో తమో బుద్ధి కలవారుంటారు. అన్ని మందిరాల కంటే ఇది శ్రేష్టమైనది. ఇక్కడ మీరు కూర్చొని ఉన్నారు. వినాశనంలో ఎలా హోల్సేల్ మృత్యు జరుగుతుందో మీరు చూస్తారు. హోల్సేల్గా మహాభారీ యుద్ధం జరుగుతుంది. అందరూ సమాప్తమైపోతారు. ఒక్క ఖండం మాత్రమే మిగులుతుంది. భారతదేశం చాలా చిన్నదిగా ఉంటుంది. మిగిలినవన్నీ సమాప్తమైపోతాయి. స్వర్గం ఎంత చిన్నదిగా ఉంటుంది. ఇప్పుడు ఈ జ్ఞానము మీ బుద్ధిలో ఉన్నది. ఎవరికైనా అర్థం చేయించేందుకు కూడా సమయం పడుతుంది. ఇది పురుషోత్తమ సంగమయుగము. ఇక్కడ చాలామంది మనుషులు ఉన్నారు. అక్కడ చాలా కొద్ది మంది మనుషులే ఉంటారు. ఇదంతా సమాప్తమైపోతుంది. ప్రారంభం నుండి ప్రపంచ చరిత్ర భూగోళాలు రిపీట్ అవుతాయి. తప్పకుండా స్వర్గము పునరావృతం అవుతుంది. చివర్లో అయితే రారు. ఈ డ్రామా చక్రము అనాది. ఇది తిరుగుతూనే ఉంటుంది. ఈ వైపు కలియుగము, ఆ వైపు సత్యయుగం ఉన్నాయి. మనం సంగమయుగంలో ఉన్నాము. ఇది కూడా మీకు తెలుసు. తండ్రి వస్తారు. వారికి రథం తప్పకుండా కావాలి. కాబట్టి తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు ఇంటికి వెళ్తారు. తర్వాత లక్ష్మీనారాయణులుగా అవ్వాలి. కావున దైవీ గుణాలను కూడా ధారణ చేయాలి. మాయ ఎలాంటిదంటే పూర్తి పాకీవారీగా చేసేస్తుంది. బాబా మేము మా ముఖాన్ని నల్లగా చేసుకున్నామని అప్పుడు వ్రాస్తారు. అచ్చా मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की
रूहानी मात पिता बाप दादा को याद प्यार గుడ్ మార్నింగ్ నమస్తే నమస్తే. ధారణ: ఎప్పుడూ చూయిముయిగా అంటే చిన్న చిన్న విషయాలకి ముడుచుకుపోయే సున్నిత మనస్సు కలవారిగా అవ్వరాదు. దైవీ గుణాలను ధారణ చేసి నడవడికను చక్కదిద్దుకోవాలి. తండ్రి ప్రేమను పొందేందుకు సేవ చేయాలి. ఏదైతే ఇతరులకు వినిపిస్తూ ఉన్నారో వాటిని స్వయం ధారణ చేయాలి. కర్మాతీత స్థితిలోకి వెళ్ళేందుకు పూర్తిగా పురుషార్థం చేయాలి. వరదానము: సాకార రూపంలో బాప్ దాదాను సన్ముఖంలో అనుభవం చేసే కంబైన్డ్ రూపధారి భవ. ఎలాగైతే శివశక్తి కంబైన్డ్గా ఉన్నారో అలా పాండవపతి మరియు పాండవులు కంబైన్డ్గా ఉన్నారు. ఎవరైతే కంబైన్డ్ రూపంలో ఉంటారో వారి ఎదురుగా బాప్ దాదా సాకారంలో సర్వ సంబంధాలతో వారి ముందే ఉంటారు. ఇప్పుడిక రోజు రోజుకి ఈ విషయాన్ని ఇంకా ఎక్కువగా అనుభవం చేస్తారు. బాప్ దాదా నా ఎదురుగా వచ్చారు, నా చేతిని పట్టుకున్నారు. ఇలా బుద్ధితో కాదు, కళ్ళతో చూస్తారు మరియు అనుభవం అవుతుంది. కానీ కేవలం ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ లేరు అనే పాఠం పక్కాగా ఉండాలి. ఇప్పుడు ఎలాగైతే మీ నీడ మీ వెంట తిరుగుతుందో బాప్ దాదా మీ కళ్ళ నుండి తొలగిపోరు. సదా సన్ముఖం యొక్క అనుభూతి అవుతుంది. స్లోగన్: మాయా జీత్ ప్రకృతి జీత్గా అయ్యే శ్రేష్ఠ ఆత్మలే స్వకల్యాణకారులు మరియు విశ్వకల్యాణకారులు అవుతారు. అవ్యక్త సూచన: మీ అందరూ జీవన్ముక్తులుగా అయితే మీ జీవన్ముక్తి స్థితి యొక్క ప్రభావము జీవన బంధనంలో ఉన్న ఆత్మల బంధనాలను సమాప్తం చేస్తుంది. అయితే అందరూ జీవన్ముక్తులుగా అయ్యే తేదీ ఎప్పుడు వస్తుంది? ఏ బంధనము ఉండరాదు. అన్ని బంధనాలలో మొదటి బంధనం దేహభ్రాంతి యొక్క బంధనము. దీని నుండి ముక్తులుగా అవ్వండి. దేహము లేకుంటే ఇతర బంధనాలు స్వతహాగా సమాప్తమైపోతాయి. అచ్చా. ఓం శాంతి. प्रजापिता हे आदिदेव, धन्य तुम्हारा जीवन, धन्य तुम्हारी सादगी. हे प्रजापिता हे आदिदेव, धन्य तुम्हारा जीवन, धन्य तुम्हारी सादगी. तुझ पर अर्पण, तुझ पर अर्पित बच्चों की ये बंदगी. तुझ पर अर्पण, तुझ पर अर्पित बच्चों की ये बंदगी. तुझ पर अर्पण, तुझ पर अर्पित बच्चों की ये बंदगी. मिट्टी के उस तन में रहकर तप का दीप जलाया. तेरे त्याग की खुशबू से अब महक रही है हर गली.
तुझ पर अर्पण, तुझ पर अर्पित बच्चों की ये बंदगी। तुझ पर अर्पण, तुझ पर अर्पित बच्चों की ये बंदगी। मासी ममता पिता सा साहस, हर पल तूने बरसाया। भटके हुए हम बच्चों को फिर जीने का राह दिखाया। तेरी रहमत लिल नजरों ने ही मिटा दी मन की हर कमी। तुझ पर अर्पण, तुझ पर अर्पित बच्चों की ये बंदगी। तुझ पर अर्पण, तुझ पर अर्पित बच्चों की ये बंदगी। शिव बाबा की याद में खोकर स्वयं को तुमने भुला दिया। कण कण अपना इस दुनिया की सेवा में ही लगा दिया। सत्य के पथ पर चलना सिखाया, मिटा दी सारी खुदी। तुझ पर अर्पण, तुझ पर अर्पित बच्चों की ये बंदगी। तुझ पर अर्पण, तुझ पर अर्पित बच्चों की ये बंदगी। जनवरी की पुण्यतिथि जब फरिश्ता बन तूर गया। पार्थिव देह का बंधन तोड़ वतन से जाकर जुड़ गया। तेरे पद चिन्हों पर ही अब चलती है हमारी जिंदगी। तुझ पर अर्पण, तुझ पर अर्पित बच्चों की ये बंदगी। तुझ पर अर्पण, तुझ पर अर्पित बच्चों की ये बंदगी। हे प्रजापिता, हे आदि देव, धन्य तुम्हारा जीवन, धन्य तुम्हारी साधना। तुझ पर अर्पण, तुझ पर अर्पित बच्चों की